మా ఫామ్ హౌస్ వచ్చినప్పటి నుండి గమనిస్తున్నాను. ఏదో చెప్పాలనుకుంటున్నావు, చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు. ఏంటి దోస్త్? అబే అదేం లేదు దేవ్, చెప్పాను కదా, డ్యూటీ పని మీద ఇక్కడికి వచ్చాను అంతే. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది దేవ్. ఇంకా నువ్వు సంతోషపడే రోజు తొందరలోనే ఉంది దోస్త్. అవును దోస్త్, నీ మీద నమ్మకంతో మీనమ్మ నా దగ్గరికి వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చాక నన్ను అర్థం చేసుకునే దిశగా నా వైపు అడుగులేస్తుందని నాకు అనిపిస్తోంది. ప్రతి క్షణం నాకు దగ్గరవుతుందని నాకు అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే ముందు మీనమ్మ నా విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందో అని నేను భయపడ్డాను. కానీ ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేశాను. ఇలా రావటం వల్ల ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటే మీనమ్మ తప్పకుండా మనస్ఫూర్తిగా తన మనసులో నాకు స్థానం ఇస్తుందన్న నమ్మకం నాకుంది. అలా జరిగితే నాకంటే ఎక్కువ సంతోషపడేది నువ్వే నాకు తెలుసు దోస్త్. ఇక్కడున్న ప్రతి క్షణం సమయం వృధా చేసుకోకుండా నా మీనమ్మ నా సొంతం చేసుకునే ప్రయత్నం చేశాను. ఈ సమయంలో నిత్య గురించి ఎలా చెప్పాలి? దేవుతో చెప్పడం ఇప్పుడు కరెక్ట్ కాదు. సరే దేవ్, నేను బయలుదేరుతాను. అదేంటి దోస్త్, భోజనం చేయకుండా ఎలా వెళ్తావు? ఇంటికి వెళ్దాం పద, భోంచేసి వెళ్దావు. గానే అది కాదు దేవ్, అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. నాకు సంబంధం లేదు. నువ్వు భోజనం చేయకుండా వెళ్తే మీనం ఫీల్ అవుతుంది. అది కాదు దేవ్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నిజంగానే చాలా ముఖ్యమైన పని, ఈసారి తప్పకుండా చేస్తాను ప్లీజ్. సరే, కనీసం మీనమ్మకు ఫోన్లోనైనా చెప్పు. పర్లేదు దేవ్, నువ్వు చెప్పేసే, నేను బయలుదేరుతాను ప్లీజ్. నథింగ్ డూయింగ్. అది కాదు దేవ్. ఇంకేం చెప్పుకో, మాట్లాడు. హలో, నేను బయలుదేరుతున్నాను మీనాక్షి. అదేంటి రామ్, నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను, వచ్చి భోంచేసి వెళ్ళు. లేదు మీనాక్షి, చాలా అర్జెంటుగా వెళ్ళాలి. ఇంత దూరం వచ్చి భోంచేయకుండా వెళ్ళడం ఏంటి? పరిస్థితిని అర్థం చేసుకో మీనాక్షి, చాలా చాలా అర్జెంట్ వర్క్. నేను ఒక విషయం అడుగుతాను, సమాధానం చెప్తావా? అడుగురా. దేవ్, మీనాక్షితో మాట్లాడాను, నేను బయలుదేరుతాను. ఓకే దోస్త్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అమ్మని బ్రదర్ని అడిగినట్టు చెప్పు. తప్పకుండా, బాయ్. దోస్త్, మొబైల్ మర్చిపోయావు. సారీ. థ్యాంక్ యూ. బాయ్ దేవ్.